నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ సీఎం ఎవరనే విషయమై నెలకొన్న ఉత్కంఠ. రేసులో నలుగురు కీలక నేతల పేర్లు. ఆప్ ఓటమికి నాయకుల అవినీతి ఆరోపణలే ప్రధాన కారణం. కమలం పార్టీకి కలిసొచ్చిన మోదీ చరిష్మా. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల వ్యవహారంపై త్వరలో సిట్. విజిలెన్స్ శాఖ కీలక అధికారితో దర్యాప్తునకు కసరత్తు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై రాత్రి వేళ ఆకతాయిల హల్చల్. శంషాబాద్ సమీపంలో కార్లతో స్టంట్లు. బందీల విడుదల వేళ హమాస్ తీరుపై ఇజ్రాయెల్ ఆగ్రహం. మళ్లీ యుద్ధ హెచ్చరికలు, కాల్పుల విరమణ కొనసాగింపుపై అనిశ్చితి. హైదరాబాద్లో ఓఆర్ఆర్పై రాత్రివేళ ఆకతాయిలు హల్చల్ సృష్టించారు. కార్ రేసింగ్, స్టంట్లు నిర్వహించారు. శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్లు చేస్తూ హంగామా చేశారు. ఓఆర్ఆర్పై సీసీటీవీ కెమెరాల్లో కార్ల స్టంట్ల దృశ్యాలు రికార్డయ్యాయి. కార్లతో స్టంట్లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రిగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా కమలం పార్టీ ఎవరిని ప్రకటించలేదు. ఆప్ అధినేత కేజ్రీవాల్ను న్యూఢిల్లీ నియోజకవర్గంలో 4089 ఓట్ల తేడాతో ఓడించిన పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా పేరొందిన రమేష్ బిధూడి కాల్కాజీ స్థానంలో అతిషిపై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ అగ్రనాయకత్వం బిధూడి పేరును సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా, జాతీయ కార్యదర్శి దుష్యం గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అరవింద్ లవ్లీ, వ్యాపార వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె బాంసూరి స్వరాజ్, మాజీ ఎంపీ స్మృతి ఇరానీ పేరు కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్నే ఓడించిన బీజేపీ నేత పర్వేశ్ సింగ్ పేరు ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా ఎన్నికైన పర్వేశ్ రాజకీయ, కుటుంబ నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో జయభేరి మోగించిన కమలదళం ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి పదవి రేసులో పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో 30,088 ఓట్లు సాధించిన పర్వేశ్ వర్మ మాజీ సీఎం కేజ్రీవాల్ పై 4,089 ఓట్ల తేడాతో గెలుపొందారు. వర్మ కుటుంబం రాజకీయాలకు కొత్తేం కాదు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్ వర్మ. అదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీ
షీలా దీక్షిత్ కుమారుడు. దీక్షిత్కు ఓటమి తప్పలేదు. పర్వేష్ వర్మ ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారు. 2013లో ఆయన తొలిసారి మహారోలి శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానంలో 2,68,000 ఓట్ల తేడాతో సత్తా చాటారు. ఇక 2019లో మళ్లీ పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఏకంగా 5,78,000 ఓట్ల భారీ మెజార్టీతో జయకేతనం ఎగరవేశారు. భారీ మెజార్టీలు సాధించే నేతగా బీజేపీలో పర్వేష్ వర్మకు మంచి పేరుంది. పర్వేష్ వర్మ పూర్తి పేరు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ 1996 నుంచి 1998 మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తర్వాత సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో ఎంపీగా గెలుపొందారు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో వచ్చిన పర్వేష్ ఇప్పుడు సీఎం పదవి రేసులో ముందు నిలిచారు. బీజేపీ అధిష్టానం ఆయన పేరును కూడా సీఎం పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ అగ్రనేతలకు అంటుకున్న అవినీతిగానే మరక అని ప్రథమంగా వినిపిస్తోంది. అవినీతి రహిత రాజకీయాలు చేస్తామని నినదించిన ఆమ్ ఆద్మీ మద్యం విధానం వంటి ఆరోపణల్లో కూరుకోవడం ఢిల్లీ వాసులను ఆలోచింపజేసినట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇండియా కూటమిలోని పార్టీలే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం, ఢిల్లీ ఎల్జీ వైఖరి వంటి చాలా కారణాలు ఆప్ ఓటమిని నిర్దేశించినట్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఢిల్లీలో 4గోసారి అధికారం తమదేనని ఆప్ ధీమాతో ఉన్నప్పటికీ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. వారిని జైళ్లకు పంపడంతో ఢిల్లీలో పాలన స్తంభించడాన్ని ప్రజలు గుర్తించారు. ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించారన్న విమర్శ ఆప్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. తమపై ఆరోపణలు, అరెస్టులను బీజేపీ కుట్రగా తిప్పికొట్టేందుకు ఆప్ యత్నించిన ఓటర్లు అంగీకరించలేదు. ఫలితంగా సౌరభ్ భరద్వాజ్ వంటి ఇతర అగ్ర నాయకులు సైతం అతి తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు. అవినీతి వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ మద్యం కుంభకోణం వంటి అవినీతి మరక అంటుకోవడమే ఓటమికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిపాలనా సమస్యలపై కేజ్రీవాల్ ప్రభుత్వంతో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిరంతరం గొడవలు పడటాన్ని ప్రజలు గమనించారు. తమ సమస్యల పరిష్కారానికి ఇక బీజేపీని గెలిపించడమే ఉత్తమమని వారు భావించి ఉండొచ్చనే అంచనాలున్నాయి. డ్రైనేజీలను శుభ్రం చేయటం నుంచి పథకాలను నిలిపివేయడం వరకు పాలనలో ఎల్జీ అడ్డంకులు సృష్టించారని ఆప్ పేర్కొనడాన్ని ప్రజలు చూశారు. ప్రచారంలో దూకుడు బీజేపీకి కలిసొచ్చింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ వంటి అగ్రనాయకులు, ఇతర బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఢిల్లీలో విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తూ ఆప్ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయం సాధించారు. అప్పటి వరకు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కలిసి ఉన్న కాంగ్రెస్, ఆప్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశాయి. పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు బీజేపీ భయపడుతోందని రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రచారం చేశారు. తీరా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తిరిగి ఆ కాంగ్రెస్ అగ్రనేతలే కేజ్రీవాల్ అవినీతిపరుడని దుమ్మెత్తిపోశారు. దీంతో ఇండియా కూటమిపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతిని ఉండొచ్చనే అంచనాలున్నాయి. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆప్ ఓటమి తర్వాత ఇదే ప్రస్తావించారు. ఇక నుంచి మీకు మీరే కొట్టుకోండంటూ రెండు పార్టీలపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ కూడా ఓటర్లపై ప్రభావం చూపి ఉండొచ్చు. ఢిల్లీలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వేతనజీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం వారిని ప్రభావితం చేసి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ పగటికలలు కంటోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని స్పష్టం చేశారు. అక్కడ ఫలితాలను చూసుకుని బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారని ఆరోపించారు. ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో గెలవలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎన్నికలతో పోల్చుతూ బీజేపీ నాయకులు ఆనందపడుతుండడం సరికాదన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్ను కోలుకోలేని దెబ్బతీశాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ పరిస్థితికి కేజ్రీవాల్ స్వయం కృతాపరాధమే కారణమని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ పతనానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని స్పష్టమవుతున్నాయన్నారు. ఒకటి, కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీతో కేజ్రీవాల్ స్నేహం, అదే ఆయన కొంపముంచిందని, కేసీఆర్ కుమార్తె కవితతో కేజ్రీ అండ్ కో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు ఆయన పతనానికి పునాదులు వేశాయని విమర్శించారు.
ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది. హస్తినాలో చక్రం తిప్పిన హస్తం పార్టీ ఇప్పుడు చతికిల పడింది. ముచ్చటగా మూడోసారి ఖాతా తెరవలేకపోయింది. ఒకప్పుడు హ్యాట్రిక్ విజయాలు అందుకున్న కాంగ్రెస్ ఇంతలా దిగజారిపోవడానికి కారణాలేంటి? ఢిల్లీలో అసెంబ్లీ ఏర్పాటైన తర్వాత తొలిసారి అధికారం బీజేపీ దక్కించుకుంది. ఆ తర్వాత 1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. ఆనాటి నుంచి వరుసగా 3 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో హస్తం పార్టీ హస్తినాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2003, 2008 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఆనాడు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండటంతో ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలను హస్తం శ్రేణులు శాసించే స్థాయికి ఎదిగారు. ఇదంతా దేశ రాజధానిలో ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వైభవం. అనంతరం దేశ రాజకీయాల్లోకి ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ పాలనలో వేళ్లూనుకుపోయిన అవినీతి, లంచగొండితనాన్ని భరించలేకపోయిన ఢిల్లీ ప్రజలకు ఆప్ ఒక ఆశాకిరణంగా కనిపించింది. ఫలితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు భారీగా ఆప్ వైపు మళ్లడంతో 2013 ఎన్నికల్లో హస్తం పార్టీ 8 స్థానాలకు పడిపోయింది. 2015, 2020 ఎన్నికల్లో మరింత దిగజారి ఒక్క స్థానంలో కూడా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేని కాంగ్రెస్ రిక్త హస్తాలతో మిగిలింది. ఉన్న ఓటు బ్యాంకు కూడా తరిగిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనిపించగా ఇప్పుడు ఆ స్థానాన్ని ఆప్ ఆక్రమించింది. చాప కింద నీరులా ఉత్తరాదిలో వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తూ వెళ్లిన ఆప్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారింది. ఫలితంగా హస్తం పార్టీ ఓటర్లు ఆప్ వైపు మళ్లడంతో ఢిల్లీ సహా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వన్నె తగ్గుతూ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్లు, బీజేపీ విధానాలు నచ్చని వారు ఆప్ వైపు మళ్లడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దేశ రాజధానిలో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాటు అధికారంలో నిలిచింది. ఆమె తర్వాత రాష్ట్రంలోని పార్టీని నడిపే బలమైన నేత కరువైన నేపథ్యంలో ఢిల్లీలో హస్తం పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ ఆప్ను ఢీకొట్టే నాయకులను కాంగ్రెస్ పార్టీ తయారు చేయడంలో విఫలమవడంతో హస్తినాలో ఆ పార్టీ వేళ్లూనుకోలేకపోయింది. ఢిల్లీలో ఆప్ విధానాలపై పోరాడకపోగా కేంద్రంలో బీజేపీని ఢీకొట్టేందుకు ఆప్తో చేతులు కలిపి రాష్ట్రంలో మాత్రం ఆప్ను తిట్టే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఓటర్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. నాయకత్వలేమి, సంస్థాగత సమస్యలు కాంగ్రెస్ పతనానికి ఒక పక్క కారణాలైతే ఎన్నికల్లో గెలిస్తే తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో స్పష్టంగా చెప్పలేకపోవడమూ మరో కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ షీలా దీక్షిత్ కాలంలో జరిగిన అభివృద్ధిని గొప్ప ఘనతలుగా చెప్పుకుంటూ ఓట్లు అడగడం రాజకీయ విశ్లేషకులను సైతం పెదవి విరిచేలా చేసింది. గత వైభవాలను చూపి ఓటర్లను ఆకర్షించలేమని, వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందన్నది మాత్రమే ఓటరు గమనిస్తాడని రాజకీయ ఉద్దండుల అభిప్రాయం. మహిళలకు 2,500 రూపాయలు, 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని తాజా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా ఓటర్లు పట్టించుకోని నేపథ్యంలో దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ మనుగడపై నీళ్లు కమ్ముకున్నాయి. ఒక పక్క ప్రధాని మోదీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ పార్టీలో యువ రక్తం నింపుతూ బలమైన పునాదులు వేసుకుంటుంటే, మరోవైపు హస్తం పార్టీ మాత్రం కేడర్ను పటిష్టం చేసే దిశగా అడుగులు వేయడంలో చతికిలపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో దేశంలో ఏకఛత్రాధిపత్యం చేసిన కాంగ్రెస్ పార్టీ తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడమే అందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లీజు వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుపై సర్కారు దృష్టి పెట్టింది. ఈ మేరకు సిట్ నియామకంపై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్లో కీలకాధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ బాహ్య వలయ రహదారి ఓఆర్ఆర్ దీర్ఘకాలిక లీజు టోల్ టెండర్ల వ్యవహారంపై దర్యాప్తు దిశగా కసరత్తు మొదలైంది. టోల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంలో ఏదో మతలబు ఉందనే కోణంలో విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత డిసెంబర్లో అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోని ఓ కీలక ఉన్నతాధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్లో ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే సంస్థకు 7,380 కోట్లకు ఓఆర్ఆర్ను టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 30 ఏళ్లకు లీజుకిచ్చారు. అప్పటి వరకు ఓఆర్ఆర్ నిర్వహణతో పాటు టోల్ వసూళ్ల ప్రక్రియ హెచ్ఎండిఏ పరిధిలో ఉండగా ఐఆర్బీ చేతికి వెళ్లింది. ఏటా టోలు వసూళ్ల కింద సుమారు 400 నుంచి 450 కోట్ల ఆదాయం సమకూరుతున్న క్రమంలో తక్కువ మొత్తానికే లీజును ఖరారు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో 1000 కోట్లు చేతులు మారాయని అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ జరిగిందని హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ సమాధానమిచ్చారు. ఈ క్రమంలో సీఎం అయిన తర్వాత ఇటీవల అసెంబ్లీలో సిట్ ఏర్పాటుపై రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సిట్ ఏర్పాటయ్యాక ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ప్రధానంగా ఓఆర్ఆర్ టోలు టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించే అవకాశముంది. ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చేందుకు బిడ్ల దాఖలకు హెచ్ఎండిఏ 2023 మార్చి నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. బిడ్ల దాఖలకు తొలుత 11 కంపెనీలు ఆసక్తి చూపాయి. చివరకు 4 కంపెనీలు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్లు పోటీ పడ్డాయి. వీటిలో ఐఆర్బీ L1గా నిలిచి బిడ్ను దక్కించుకుంది. అయితే మిగిలిన కంపెనీలు ఎందుకు అనాసక్తి కనబరిచాయి, అందుకు ఎవరైనా ఒత్తిడి చేశారా అన్న అంశంపై సిట్ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని రహదారుల లీజు ఒప్పందాల గురించి పరిశీలించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు జాతీయ రహదారులను టీఓటీ విధానంలోనే లీజుకు ఇవ్వడంతో వాటిపైన అధ్యయనం చేసే అవకాశం కనిపిస్తోంది. ఐఆర్బీకి లీజు అప్పగించే నాటికి టోలు వసూళ్లు రోజుకు సుమారు 1,20,00,000 ఉండగా ఇప్పుడు దాదాపు 2 కోట్ల వరకు ఉంటున్నాయి. అప్పట్లో ఓఆర్ఆర్పై నిత్యం 1.3 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఈ లెక్కన 30 ఏళ్ల కాలంలో టోలు వసూళ్ల ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరే అవకాశముందని, అయినా 7,380 కోట్లకే బిడ్ అప్పగించడంలో మతలబేంటి, ఈ టెండర్తో హెచ్ఎండిఏకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై సిట్ దృష్టి సారించనుంది. గ్రేటర్ హైదరాబాద్లో 3,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసే విషయంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై సీఎం పలు సూచనలు చేశారు. 90 రోజుల్లోగా డీపీఆర్ను రూపొందించాలని, 30 నెలల్లోపు వంతెన నిర్మించాలని ఆదేశించారు. చిన్నపిల్లల్ని దృష్టిలో ఉంచుకుని వంతెన పరిసరాలను రూపొందించాలన్నారు. హైదరాబాద్లో నిర్మించనున్న కొత్త ఫ్లైఓవర్ల గురించి ముఖ్యమంత్రి సమీక్షించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 కూడలలో 1,100 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లు, భూగర్భ మార్గాలకు రూపొందించిన డీపీఆర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను తొందరగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. పాత బస్తీలోని చాంద్రాయనగుట్ట, హఫీజ్ బాబా నగర్, శాస్త్రీపురం, బాలాపూర్లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 మార్గం విస్తరణకు అవసరమైన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆయా పనులన్నిటికీ సంబంధించిన సమగ్ర సమాచారంతో 2 రోజుల్లో రావాలని అధికారులకు సూచించారు. యుద్ధంతో కకావికలమైన లెబనాన్లో 2 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడింది. ఆపద్ధర్మ ప్రభుత్వం వైదొలిగేందుకు అనుమతించి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆదేశాలపై సంతకం చేసినట్లు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆన్ ప్రకటించారు. కొత్త ప్రధానమంత్రి నవాఫ్ సలాం శనివారం 24 మంత్రులతో కేబినెట్ను ప్రకటించారు. 2022 తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటైన ప్రభుత్వం ఇదే. నవాఫ్ సలాం గతంలో లెబనాన్ రాయబారిగా, అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడిగా పనిచేశారు. లెబనాన్ న్యాయ, ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుతానని కొత్త ప్రధాని హామీ ఇచ్చారు.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్కు చెందిన మరో 3 బందీలను హమాస్ విడుదల చేయగా 183 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. తొలుత 3 బందీలను సెంట్రల్ గాజాలోని డేర్ అల్ బలాహ్ నగరంలో వేదికపైకి హమాస్ సభ్యులు తీసుకొచ్చారు. ఆ సమయంలో పాలస్తీనియన్లు భారీగా గుమిగూడగా మాస్క్ ధరించిన హమాస్ సభ్యులు వారిని నియంత్రించారు. ఇంతకుముందు వదిలిపెట్టిన వారితో పోలిస్తే ఈ బందీలు చాలా బలహీనంగా ఉండటం ఆ దృశ్యాల్లో కనిపించింది. అనంతరం రెడ్ క్రాస్ సిబ్బంది తమ వాహనంలో బందీలను తీసుకువెళ్లి ఇజ్రాయెల్ సైనికులకు అప్పగించారు. 3 బందీల విడుదలకు బదులుగా 183 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. వారిలో 7 బలహీనంగా ఉండటంతో రెడ్ క్రాస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి అమ్మవారికి నైవేద్యం బోనాలను సమర్పించారు. అంతకుముందే డోలు వాయిద్యాలు చప్పుల నడుమ ఊరేగింపుగా పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకున్నారు. గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా సుభిక్షంగా పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు మహిళలు తెలిపారు. పెద్దమ్మ బోనాల కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యాదాద్రి అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన శనివారం రాత్రి భేరి పూజ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. మొదట ప్రత్యేక పూజలు, మూలమంత్ర పారాయణాలు జరిపారు. మంగళ వాయిద్యాల హోరులో వేద పారాయణాల నడుమ స్వామివారికి భేరీ పూజ, దేవతాహ్వానం మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. భేరీ పూజలో భాగంగా భేరీ వాయిద్యమును ఆరాధన చేసి వివిధ తాళాలతో భగవంతుణ్ణి ఆరాధించారు. సకల దేవతలను అర్చకులు ఆహ్వానించారు.